హలో మేట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా డాడీకి దుబాయ్లో ఉండే ఫేమస్ ప్లేసెస్ని చూపించడం మాత్రమే కాకుండా ఈ వీడియోస్ ద్వారా మీ అందరికీ కూడా దుబాయ్లో ఉండే ఫేమస్ ప్లేసెస్ని చూపిస్తాను. మిస్ అవ్వకుండా మన ఛానల్లో వాచ్ చేయండి. అందులో భాగంగానే ఫస్ట్ అయితే షూక్ అల్సిఫ్కి అయితే తీసుకొచ్చాము. ఎందుకు ఫస్ట్ ఈ ప్లేస్కే తీసుకొచ్చాము అంటే దుబాయ్ అంటే అందరూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవే అనుకుంటూ ఉంటారు కదా. బట్ ఓల్డ్ టైంలో దుబాయ్ ఎలా ఉండేది, వాళ్ళు ఏం యూజ్ చేసేవాళ్ళు, వాళ్ళ ఆర్కిటెక్చర్ ఎలా ఉండేది అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేయాలి. దుబాయ్ వచ్చిన ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా ఒక్కసారైనా విజిట్ చేస్తారు ఈ ప్లేస్ని. ఎందుకు అంటే పాత టైంలో దుబాయ్ ఎలా ఉండేది, వాళ్ళ కన్స్ట్రక్షన్స్ ఎలా ఉండేవి, వాళ్ళ లివింగ్ ఎలా ఉండేది, వాళ్ళ షాప్స్ ఎలా ఉండేవి తెలుసుకోవాలి అనుకుంటే ఈ ప్లేస్ని విజిట్ చేయాలి. అంతేకాకుండా మనకి చాలా మల్టిపుల్ షాపింగ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుంది. టూరిస్ట్గా వచ్చే ప్రతి ఒక్కరూ ఇక్కడ మంచిగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ ప్లేస్కి ఎంట్రీ ఫీజ్ లాంటిది ఏది ఉండదు. 24/7 ఓపెన్లోనే ఉంటుంది. బట్ ఇక్కడ ఉండే షాప్స్ మాత్రం మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 వరకు అయితే ఉంటాయి. ఈ ప్లేస్ మొత్తం తిరిగి చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ఎనర్జీ అవసరం. ఎందుకంటే ఇది 1.8 కిలోమీటర్స్ లెంత్ అయితే ఉంటుంది. చాలా పెద్ద వాక్వే ఉంటుంది. బెస్ట్ టైం ఏంటి అంటే అక్టోబర్ నుంచి మార్చ్ వరకు. ఎందుకంటే అప్పుడే వింటర్ సీజన్ ఉంటుంది కాబట్టి మంచిగా తిరగచ్చు, చుట్టూ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపించే షాప్స్లో ఉండే ప్రతి ఐటము మనం వెళ్ళి బార్గెన్ అవి చేసుకోవచ్చు. కొన్ని అయితే ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి. స్పైసెస్ కానీ, టాయ్స్ కానీ, క్లాత్స్ కానీ అన్నీ అవైలబుల్గా అయితే ఉంటాయి. మనం చక్కగా షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఒకవేళ క్రూజ్కి వెళ్ళాలి అనుకున్నా సరే ఈ ప్లేస్ నుంచి బోట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడకి వచ్చి మనం క్రూజ్కి వెళ్ళచ్చు. లేదు అంటే మంచి మంచి రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ సీ వ్యూనే అనుకుంటూ చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైం అలా ఈ వాటర్ని చూస్తూ ఆ స్టెప్స్ మీద కూర్చుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ అలాగే మంచి మంచి ఫొటోస్ తీసుకోవడానికి బెస్ట్ లొకేషన్స్ కూడా ఉంటాయి. ఎప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ దగ్గరే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి వాటర్ లేని బావిల దగ్గర కూడా ఫొటోస్ తీసుకోవాలి. మేము ఎప్పుడు ఈ ప్లేస్కి వచ్చినా ఖచ్చితంగా ఇవైతే ట్రై చేస్తాము. చెస్ట్నట్ కౌంటర్. సో దాంట్లో చెస్ట్నట్తో పాటుగా ఈసారి కార్న్ కూడా ట్రై చేసాము. మా సిస్టర్ వచ్చినప్పుడు లాస్ట్ టైం అయితే ఐస్ క్రీమ్ కూడా ట్రై చేసింది. అండ్ అలాగే ఇక్కడ మనం బోట్ రైడ్ కూడా చేయొచ్చు. ఓన్లీ 2 AED మాత్రమే ఉంటుంది. ఆ రైడ్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే అవన్నీ తింటూ అలా స్టెప్స్ మీద చాలాసేపు అయితే కూర్చున్నాము. అంతేకాకుండా ఇక్కడ బోట్ రైడ్ కూడా ఉంటుంది. ఓన్లీ 2 AED పర్ పర్సన్ తీసుకుంటారు. అక్కడ కౌంటర్ ఉంటుంది. అక్కడ టికెట్ తీసుకుని మన బోట్ కోసం అయితే వెయిట్ చేయాలి. మా బోట్ అయితే వచ్చేసింది అనమాట. బోట్ అయితే చాలా ఖాళీగా ఉంది. మేమే వెళ్ళి ఫస్ట్ సీట్స్లో అయితే కూర్చున్నాము. వ్యూ మంచిగా కనిపిస్తుంది ఎక్కడ కూర్చున్నా. ఎందుకంటే మొత్తం బోట్ ఓపెన్గానే ఉంటుంది కాబట్టి. ఇదైతే ఒక స్పీడ్ బోట్. జస్ట్ 5 మినిట్స్లోనే అటు నుంచి ఇటువైపుకి అయితే తీసుకువెళ్ళిపోతారు. బట్ ఆ జర్నీ అయితే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు వచ్చినా సరే మిస్ అవ్వకుండా ఈ బోట్ రైడ్ అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అలా వాటర్లో వెళ్ళడం అయితే. ఈ వీడియోస్ అన్నీ నాకు కొత్త కెమెరాలో అయితే షూట్ చేశానమాట. మీకు ఎలా అనిపించింది, వీడియో క్వాలిటీ ఎలా ఉంది కామెంట్ చేయండి. మీరెవరైనా ఈ వాక్వే కానీ ఈ బోట్ రైడ్ కానీ మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఇటు నుంచి అటువైపుకి వచ్చాక ఇక్కడైతే మంచి పెద్ద పెద్ద బోట్స్, లైటింగ్స్ అయితే కనిపించాయి అన్నమాట. కొంచెం సేపు అటు ఇటు తిరిగిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అయితే అటు సైడ్కి వెళ్ళిపోయాము. మళ్ళీ టికెట్ తీసుకుని సేమ్ బోట్ జర్నీ అయితే చేసాము. ఈ ప్లేస్ అయితే నాకు చాలా ఇష్టం. అండ్ అలాగే ఈ బోట్ రైడ్ అయితే ఖచ్చితంగా ఎవ్రీ టైం ట్రై చేస్తూనే ఉంటాను. మీలో ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఈ బోట్ రైడ్ చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అలాగే ఇంకా ఎవరైనా ఈ ప్లేస్ని విజిట్ చేయలేని వాళ్ళు ఉంటే దుబాయ్లో ఉండి కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. మేము కొన్ని ఫొటోస్, వీడియోస్ షూట్ చేసుకున్న తర్వాత అయితే ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ మా డాడీకి ఏ ప్లేస్ చూపిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వెనక్కి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నాకైతే స్టార్బక్స్ కనిపించింది. నేను ఎప్పుడు స్టార్బక్స్ని ఇలా చూడలేదు. దుబాయ్లో మీరు వేరే ఏ ప్లేస్లో కూడా కాఫీ షాప్ని ఇలా చూసుండరు. ఇక్కడ చూడండి ఎంత అథెంటిక్గా ఉందో. నేనైతే మొత్తం అల్సిఫ్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. నేను వేరే ఏదైనా ప్లేస్ని మిస్ చేసి ఉంటే కామెంట్ చేయండి.